క్షణకాలం రహదారి రక్తసిక్తం. రోదనలతో నిండింది ఆస్పత్రి ప్రాంగణం. ఆప్తులను రక్తపు ముద్దలుగా చూసి కన్నీళ్లు ఆగని సమయం. కల్మషం లేని ఆ చిన్నారుల మనసులే కాదు, ఆ చిన్నారుల మృతదేహాలకు చుట్టిన వస్త్రం రంగు కూడా తెలుపే. ఆ పిల్లల కాయాలను మొయ్యలేక ఆ మృత్యుశయ్యే చిన్నబోయింది. ఒక్క రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్నే కానరాకుండా చేసేసింది. ఆ ప్రయాణమే ఆ కుటుంబానికి చివరి మజిలీ అయింది. ఉదయం ఆ కుటుంబంలో విరబూసిన చిరునవ్వులు సాయంత్రానికి తీరని దుఃఖాన్ని నింపాయి. సంతోష క్షణాలు మాయమై మృత్యు గడియలు ఆవహించి ఆ కుటుంబానికి అనంత లోకాలకు దారులు పరిచాయి. చిన్నారుల కేరింతల నడుమ సాగిన విహారయాత్ర విషాదాంతమైంది. వేసవి సెలవులు ఆ పిల్లలకు శాశ్వత వీడ్కోలు పలికాయి. కారు వేగంగా వెళుతోంది. రోడ్డు చాలా ఖాళీగా కనిపిస్తోంది. స్పీడోమీటర్ 100కు దగ్గరలో ఉంది. అంతే, అకస్మాత్తుగా కారు ఎదుట మృత్యు వాహనంలా ఓ లారీ ప్రత్యక్షమైంది. ఊహించని ఈ పరిణామంతో డ్రైవర్ కారు ఆపే ప్రయత్నం చేశాడు. అయినా అప్పటికే ఆలస్యమైపోయింది. కారు వేగంగా లారీ కిందకు దూసుకుపోయింది. వ్యాగనార్ కారులో ఉన్న 7గురు తమకు ఏం జరుగుతుందో ఊహించుకునే లోపే 6గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సిరిసిల్లకు చెందిన శ్రీనివాస్తో పాటు ఆయన 3 పిల్లలు కృష్ణచంద్ర, మాధవ్, రిషితలు అక్కడికక్కడే చనిపోయారు. శ్రీనివాస్ భార్య రాజేశ్వరి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీనివాస్ బావమరిది శివకుమార్తో పాటు మరో మహిళ ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఒకే కుటుంబానికి చెందిన 6గురు యాక్సిడెంట్లో చనిపోవడం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్లో ప్రమాదంలో చిక్కుకున్న వారు బతికి ఉన్నారేమోనని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే సంఘటన స్థలంలోనే 6గురు చనిపోవడం సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న పోలీసులను సైతం కలిచివేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చనిపోయిన వారి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తి చేసిన వైద్యులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. నిన్నటిదాకా ఎంతో ఆప్యాయంగా పలకరించే ఆ కుటుంబం ఇప్పుడు తెల్లటి గుడ్డలో మృతదేహాలుగా కనిపించడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. 3 పిల్లలు విగత జీవులుగా మార్చురీలో డెడ్ బాడీగా మారడం ఎన్నో మృతదేహాలు చూసిన ఉస్మానియా మార్చురీ సిబ్బందిని సైతం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓ హ్యాపీ ఫ్యామిలీ అకస్మాత్తుగా మాయమైపోయింది. చెల్లిని, కుటుంబాన్ని సరదాగా కారులో గుడికి తీసుకెళదామనుకున్న శివకుమార్ తన బావ శ్రీనివాస్ పక్కనే విగతజీవిగా పడి ఉన్నాడు. మామయ్య, మమ్మల్ని పార్కుకు తీసుకెళ్ళు అని పిలిచిన ఆ పిల్లలు ఇప్పుడు మౌనంగా మార్చురీ గదిలో శవాలై ఉన్నారు. ఇది కేవలం ఒక రోడ్డు ప్రమాదం కాదు, ఒక కుటుంబాన్ని మింగేసిన సంక్షోభం. ఇక్కడ కనిపిస్తున్న వ్యాగనార్ కారు లాగానే సిరిసిల్లకు చెందిన శ్రీనివాస్ కుటుంబం ఛిద్రమైపోయింది. వేసవి సెలవులు గడపాలని తన సోదరుడు ఇంటికి వచ్చిన రాజేశ్వరి కుటుంబం ఇప్పుడు లేదు. ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రింగ్ రోడ్డుపై లారీ ఎందుకు ఆపారు అనేది ఒక విచారణాంశం కావచ్చు. వేగంగా వస్తున్న వ్యాగనార్ అదుపు తప్పి ఉంటుందా అనేది మరో అంశం కావచ్చు. ప్రమాదానికి కారణాలు విచారణలో తేలనున్నాయి. అయితే ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఈ కుటుంబం వాటి గురించి తెలుసుకునేందుకు బతికి లేదు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఆనందంగా గడిపే ఈ కుటుంబంలో ముక్కు పచ్చలారని పిల్లలు సైతం చనిపోవడం ఎంతో వేధించే అంశం. చాలా కాలం పాటు ప్రజలను వెంటాడే ప్రమాదం ఇది. అందుకే అదేదో సినిమాలో చెప్పినట్లు రోడ్డు ప్రమాదం అంటే రోడ్డుపై ఓ వాహనం పడిపోవడం కాదు, ఓ కుటుంబం రోడ్డున పడడం. ఇక్కడ జరిగిన ప్రమాదంలో కుటుంబమే లేకుండా పోవడం కలిచివేసే అంశం.